ముఖ్యమైన కూటాలు మొత్తం ఎగ్గొడతాడు, శుద్ధీకరణ కూటం ఎగ్గొడతాడు, ఉపవాస కూటం ఎగ్గొడతాడు, బల్లకి మాడుకొచ్చి చేయి చాపుతాడు. నీ ధైర్యం ఏందిరా? నీ తెగింపు ఏంటి అసలు? దేవుడు ప్రేమామయుడు. అవును, మరి అది నాణ్యానికి ఇవతల వైపు, మన అవతల వైపు యెహోవా భయంకరమైన మా దేవా, యెహోవా ప్రతీకారము చేయు దేవా. నీది గొర్రె పిల్ల మనసయ్యా ఏసయ్యా. మా తర్వాత కొద్దమ సింగమై చిల్చి వేయుదును ఎవడో తప్పించుకోలేడన్నాడే. రూపాయి కాసెట్కి వెళ్ళిపోయి శాఖలు కొనుక్కోవటం కాదు, అవతల వైపు చూడోసారి స్తోత్రం చెప్పు. ఏసయ్య ప్రేమ కార్డు వాడుకొని అడ్డంగా బతికేయటం కాదు, తీర్పోటు ఉంది. స్తోత్రం చెప్పండి. యేసు రాబోతున్నాడు, ఎంత నిజమో తీర్పు తీర్చబోతున్నాడు. అది కూడా రాకడలో బోర మోగాన్ని తీసుకెళ్ళిపోయి ఆకేసి అన్నం పెట్టేస్తారు నీకు. ఫస్ట్ క్రీస్తు న్యాయపీఠం. స్తోత్రం. చేవాట్లు, చెప్పు దెబ్బలు, గోబల వాయింపులు అన్నీ అయిపోతాయి. ఆ తర్వాతే రొమ్ము. స్తోత్రం. ఈ లోపు రేవుంటుంది నాన్న. దేహముతో జరిగించిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటికి లెక్క చెప్పడానికి క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనము నిలవవలసి ఉన్నది. స్తోత్రం అంటలేదుగా. అలిసిపోయిన భక్తులందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేసి మంచిగా అందరం కలిసి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.